హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము గుణిజాలు కారణాంకాల గురించి చెప్పుకున్నాం. మరియు వాటిని బేస్ చేసి ఉన్న ప్రధాన సంఖ్యల గురించి, సంయుక్త సంఖ్యల గురించి, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈ వీడియోలో వాటికి సంబంధించి ఉన్న టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, అయితే 5th క్లాస్ లో పేజ్ నెంబర్ 75 లోనేమో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిలో మనకి కొంచెం ఇంపార్టెంట్ ఐడియా చెప్పుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, 72, 96కి కారణాంకాలు రాయమన్నాడు. కారణాంకాలు మనము లాస్ట్ వీడియోలో ఒక సంఖ్యకు ఎన్ని కారణాంకాలు ఉంటాయో చెప్పగలిగాం. ఒక సంఖ్యకు ఏ ఏ కారణాంకాలు ఉంటాయో చెప్పాలంటే దానికి ఈజీ మెథడ్ ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 72 చూసుకుందాం. సో 72కి ఏంటి రాయమన్నాడు? కారణాంకాలు రాయమన్నాడు. అంటే 72 ఏ ఏ సంఖ్యలతో భాగిస్తే శేషం 0 వస్తుందో మనం చెప్పాలి. మనం 72 యొక్క కారణాంకాలు రాయాలంటే అర్థం ఏంటంటే 1 నుండి 72 వరకు ఉన్న అంకెలు ప్రతి అంకితో కూడా 72 భాగించి శేషం 0 వస్తే అది దాని యొక్క కారణాంకంగా మనం చెప్పాలి. అయితే ఇవన్నీ లేకుండా సింపుల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ 72ని మనము తీసుకుందాం. ఈ 72లో సగం చేయండి. 72లో సగం ఎంత? 36. 36లో మళ్ళీ సగం చేయండి. ఎంత అవుతుంది? 18. మళ్ళీ 18లో సగం చేయండి. 9. 9లో సగం అవ్వదు కదా, అది వదిలేయండి. సో 72 మనము సగం చేస్తే 36 వచ్చింది. 36లో సగం చేస్తే 18 వచ్చింది. 18లో సగం చేస్తే 9 వచ్చింది. సో 72 1లో 72, 36 2లో 72, 18 4లో 72, 9 8లో 72. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం? ఫస్ట్ తీసుకున్న సంఖ్యను మనం సగం చేసాం, దాన్ని మళ్ళీ సగం చేసాం, దాన్ని మళ్ళీ సగం చేసాం. అలా సగం సగం ఎప్పుడో చేసుకుంటూ పోవాలంటే ఏదైనా ఒక సంఖ్య సగం చేయడానికి వీలు లేనట్టుగా ఉన్నంత వరకు మనం చేసుకుంటూ పోవాలి. సో 9 సంఖ్యను మనం సగం చేయడానికి వీలు లేదు కాబట్టి సో 9 అర్థంగా వదిలేస్తాను. సో అప్పుడు మనకి 72 1లో 72 అవుతుంది, 36 2లో 72 అవుతుంది, 18 4లో 72 అవుతుంది, 9 8లో 72 అవుతుంది. నెక్స్ట్ 72 ఏం చేసాం? సగం చేసాం కదా. ఈసారి 72ని 3 భాగాలు చేయండి. ఇక్కడ సగం అంటే 2 భాగాలు చేసాం. ఇప్పుడు 3 భాగాలు చేస్తే ఏమవుతుంది? 72కి 3 భాగాలు 24. 72లో 3వ భాగం ఎంత? 24. సో ఇప్పుడు ఈ 24లో మళ్ళీ సగం చేయండి. ఎంత అవుతుంది? 12. 12లో మళ్ళీ సగం చేయండి. ఎంత అవుతుంది? 6. 6లో మళ్ళీ సగం చేయండి. ఎంత అవుతుంది? 3. ఓకే, 72లో ఇక్కడ మనం సగం చేసాం, ఇక్కడ 3వ వంతు చేసాం. 3వ వంతు ఎంత వచ్చింది? 24 వచ్చింది. నెక్స్ట్ ఈ 24లో సగం 12 అవుతుంది, 12లో సగం 6 అవుతుంది, 6లో సగం 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 72కి ఏ కారణాంకాలు వచ్చి చూడండి. 72 కారణాంకాలు 72 1 36 2 18 4 9 8 24 12 6 3 ఇవన్నీ కూడా 72 యొక్క కారణాంకాలు. సో ఈజీగా మనకి 72కి ఎన్ని కారణాలు చూడండి. ఇక్కడ 4 4 8 4 12. సో చెక్ చేద్దాం. 72ని మనము ప్రధాన కారణాంకాలు అర్థంగా రాసినట్లయితే 2 36ల, 2 18ల, 2 9ల, 3 3ల. అంటే అర్థం ఏంటి? దీన్ని మనము 2³ into 3² గా రాయొచ్చు. ఇప్పుడు 72కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? ఇక్కడ 3 ఉంది కదా. సో 3కి మనం ఏం చేయాలి? 1 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2కి 1 యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటి యొక్క లబ్ధం చూడండి. 3 + 1 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 2 + 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 4 3 ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే 72కి ఎన్ని కారణాంకాలు వస్తాయి? 12 కారణాంకాలు వస్తాయి. ఆ 12 కారణాంకాలు ఈ కారణాంకాలు. ఓకే, నెక్స్ట్ మనం ఇంకేంటి చూడండి, 96 ఇచ్చారు. అంటే 96 గల కారణాంకాలు రాయాలి ఇప్పుడు మనం. సో 96 గల కారణాంకాలు ఏంటి? ఫస్ట్ మనం ఏం చేయాలంటే 96 మనము ప్రధాన కారణాంకాలు అర్థంగా రాసుకుంటే 2 4ల, 2 8ల, 2 2ల, 2 4ల, 2 12ల, 2 6ల, 2 3ల. సో 2⁵ into 3⁴ అంటే 5 + 1 into 1 + 1. సో 5 + 1 6 అవుతుంది, 1 + 1 2 అవుతుంది. సో 6 12 అంటే 12 కారణాంకాలు వస్తాయి. సో చేసాం కాబట్టి ఇది కూడా చేసేద్దాం. సో 96 తీసుకుంటే 96లో సగం ఎంత అవుతుంది? 48. ఓకే, 48లో సగం ఎంత అవుతుంది? 24. 24లో సగం ఎంత అవుతుంది? 12. 12లో సగం ఎంత అవుతుంది? 6. 6లో సగం ఎంత అవుతుంది? 3.
ఓకే, ఇప్పుడు మన 96 ఒకట్లు 96, 48 రెళ్ళ 96, 24 4లు 96, 12 8ల 96, 6 16లు 96, 3 32 96. సో మొత్తం చూడండి మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇందాక 72కి ఏం చేసాం? సగభాగం చేసాం, అంటే 72/2 చేసాం. నెక్స్ట్ 72/3 చేసాం. సో 96/2 చేసాం. సో 96/3 కూడా చేద్దాం. 96/3 చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 3 ఒకట్లు 3 32 వస్తుంది. సో 32 ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంటుంది చూడండి, ఉంది కదా. సో 32 సగం ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 32 సగం 16 అవుతుంది. సో 16 ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడండి. ఇందాక చేసినప్పుడు మనకి 24 వచ్చింది. 24 ఇక్కడ లేదు కాబట్టి ఆ 24లో సగం చేసాం, మళ్ళీ 12లో సగం చేసాం, మళ్ళీ 6లో సగం చేసాం. సో ఇక్కడ మనం 3 వంతులు చేసినప్పుడు వచ్చిన సంఖ్య అనేదేమో 3 వంతులు చేసినప్పుడు వచ్చిన సంఖ్య అనేదేమో ఇక్కడ ఉన్న కారణాంకాల్లో ఉన్నట్లయితే ఆ తర్వాత వచ్చే కారణాంకాలు కూడా ఏంటంటే ఆ తర్వాత తీసుకునే సంఖ్యలు కూడా ఈ సంఖ్యలో ఉంటాయి. సో 32 వచ్చింది ఇక్కడ ఉంది కాబట్టి 32లో సగం 16 కూడా దీంట్లో ఉంటుంది. 16లో సగం 8 కూడా ఇక్కడ ఉంటుంది. 8లో సగం 4 కూడా ఇక్కడ ఉంటుంది. 4లో సగం 2 కూడా ఇక్కడ ఉంటుంది. 2లో సగం 1 కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, ఒక సంఖ్యకు కారణాంకాల సంఖ్య కనుక్కోవాలంటే మనం ఈ ప్రాసెస్ చేయాలి. అలా కాకుండా ఒక సంఖ్యకు ఏ ఏ సంఖ్యల కారణాంకాలు అవుతాయని తెలియాలంటే మనం ముందు ఏం చేయాలంటే ఆ సంఖ్యలో సగం తీసుకొని వచ్చిన విలువలకు ఒకటి కూడా ఏం చేయాలి మనము? 96లో సగం 48, 48లో సగం 24, 24లో సగం 12, 12లో సగం 6, 6లో సగం 3. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే 96కి కారణాంకాలు అవుతాయి. సో 96 ఒకట్లు 96 కాబట్టి ఒకటి కారణాంకం. 48 రెళ్ళ మీరు ఈ విధంగా కానీ తీసుకున్నట్లయితే మీరు జాగ్రత్తగా గమనించండి. 1కి రెట్టింపు 2, 2కి రెట్టింపు 4 అంటే 2తో గుణించాలి. 4కి రెట్టింపు 8 అంటే 2తో గుణించాలి. 8కి రెట్టింపు 16 అంటే 2తో గుణించాలి. 2 16. సో 16 రెట్టింపు 32. ఇక్కడ కూడా 72 తీసుకున్నాం. 72 ఒకట్ల. సో 1కి రెట్టింపు 2, 2కి రెట్టింపు 4, 4కి రెట్టింపు 8. ఓకే, ఈ విధంగా మనము ఏవైనా ఒక సంఖ్య ఇస్తే ఆ సంఖ్యకు గల కారణాంకాలను మనము కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి పేజ్ నెంబర్ 75 లోనే సెకండ్ రామంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే 2 సంఖ్యలు ఇచ్చాడు. ఆ 2 సంఖ్యల్లో ఒక సంఖ్య ఇంకొక సంఖ్యకు కారణాంకం అవుతుందో చెప్పమన్నాడు. ఓకే, ఏవైనా 2 సంఖ్యలు ఇచ్చి ఒక సంఖ్యకు ఒక సంఖ్య కారణాంకం అవ్వాలంటే ఏంటి మనకు రూలు? ఆ రెండిట్లో పెద్ద సంఖ్య అనేది చిన్న సంఖ్యతో భాగించబడాలి. సో పెద్ద సంఖ్య ఏంటి? ఇక్కడ 322. సో 14తో కానీ భాగించినప్పుడు మనకి శేషంగానే 0 వస్తే సో 14 దానికి ఏమవుతుందంటే కారణాంకం అవుతుంది. సో 14 రెళ్ళ 28. సో 32 మనిషి 4 అవుతుంది. 4 2 42 అవుతుంది. సో 14 3ల 42. సో శేషం 0 వచ్చింది. సో 0 వచ్చింది కాబట్టి శేషం 14 అనేది 322కి ఏమవుతుందంటే కారణాంకం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. ఇక్కడ సో 35 అనేదేమో 425కి కారణాంకం అవుతుందో చెప్పమన్నాడు. సో 2 తీసుకుందాం. సో 35 425 మనం భాగిస్తే మనకి శేషం ఎంత రావాలి? 0 రావాలి. 0 వస్తేనే ఇది ఏమవుతుంది? కారణాంకం అవుతుంది. రాకపోతే కారణాంకం కాదు. సో 35 ఒకట్ల 35. సో 42 మైనస్ 35 అంటే ఎంత అవుతుంది? 7 అవుతుంది. 7 5 75 అవుతుంది. 35 రెళ్ళంతా 70. శేషం ఎంత వచ్చింది? 5 వచ్చింది. శేషం 5 వచ్చింది కాబట్టి 35 అనేదేమో 425కి కారణాంకం కాదు. ఓకే, ఏమైనా 2 సంఖ్యలు ఇచ్చి కారణాంకం అవుతుందో చెప్పమంటే పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగించినప్పుడు శేషం 0 వస్తే కారణాంకం, శేషం 0 రాకపోతే కారణాంకం కాదు. నెక్స్ట్ 66 కారణాంకాలు రాయమన్నాడు. సేమ్ 72 90 కారణాంకాలు అయితే ఏ విధంగా రాసామో 66 కూడా కారణాంకాలు రాయమన్నాడు. సో 66 కారణాంకం ముందు ఏంటంటే కనుక్కుందాం. 66ని మనము 2 33 రాస్తాం. నెక్స్ట్ 11 3 రాస్తాం. 2 33 11 3 అంటే ఎంత అయింది? ఇది 2 పవర్ 1 11 పవర్ 1 3 పవర్ 1. సో మనం ఏం చేయాలి? ఎన్ని కారణాంకాలు ఉంటాయో తెలియాలంటే ఈ ఘాతాలన్నిటికీ ఒక్కొక్కటి కలుపుని గుణించాలి. సో 1కి 1 కలిపితే 2 అవుతుంది. ఈ 1కి 1 కలిపితే 2 అవుతుంది. ఈ 1కి ఇంకోటి కలిపితే 2 అవుతుంది. సో 2 రెళ్ళ 4, 4 రెళ్ళ 8. అంటే 66కి ఎన్ని కారణాంకాలు వస్తాయి? 8 కారణాంకాలు వస్తాయి. అవేంటో చూద్దాం. 66 సగం ఎంత? 33. 33లో సగం ఎంత? చేయగలమా? చేయలేం. అప్పుడు మనం ఏం చేయాలంటే 66 సగం చేసాం కదా. ఇప్పుడు మనము 66 ఇప్పుడు 3వ వంతు చేద్దాం. 66లో సగం ఇది అంటే 66/2. ఇప్పుడు 66/3 చేద్దాం అంటే 66లో 3వ వంతు. అప్పుడు ఎంత వస్తుంది మనకి? అది 22 వస్తుంది. ఓకే, 22లో సగం ఎంత మనకి? 11. ఓకే, ఇక్కడ మనకి 66లో సగం కట్టాం కదా. 66 ఒకట్ల 66, 33 రెళ్ళ 66. నెక్స్ట్ 22
22 మూడుల 66, 11 ఆరుల 66. సో మొత్తం నుంచి చూడండి మనకి 1 2 3 4 5 6 7 8 అంటే 66 మొత్తం ఎన్ని కారణాలు వచ్చాయి? 8 కారణాలు వచ్చాయి. సో వచ్చే ఎక్కడ మనకి నెక్స్ట్ చూడండి ఇక్కడ 64 యొక్క సరి కారణాంకాలు రాయమన్నాడు. 64 యొక్క సరి కారణాంకాలు. సో ముందు 64కి ఎన్ని కారణాంకాలు ఉంటే కడతాం ముందు మనం. సో 64 కారణాంకాలు కట్టామనుకోండి మనం ఎంత అవుతుంది? ఏం చేయొచ్చు? 2⁶ గా రాయొచ్చు. సో అంటే ఒక ప్రధాన సంఖ్య యొక్క ఘాతంగానే రాయగలం. సో ఇలాగా రాసినప్పటికీ కూడా దాని ఘాతంలో ఎంత ఉంది? 6 ఉంది. సో 6కి 1 కలిపితే ఎంత అవుతుంది? 7 అవుతుంది. అంటే ఈ 64కి ఎన్ని కారణాంకాలు రావాలి? 7 కారణాంకాలు రావాలి. సో మనకి ఆ కారణాంకాలు కాదు, ఆ 7 కారణాంకాలు ఓన్లీ సరి కారణాంకాలు ఏవో తెలియాలి ఇక్కడ మనకి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? 64 సగభాగం తీసుకుందాం. ఏం చేయాలి? 64 ముందు సగం చేద్దాం. 64 సగం ఎంత? 32. 32 సగం ఎంత? 16. 16 సగం ఎంత? 8. 8 సగం 4. 4 సగం 2. 2 సగం 1. ఓకే, 64 ఒకట్లు 32 2 16 4 8 8 4 16 2 32 ఒక 64. సో ఇటేమొచ్చాయో ఇటు కూడా అవే వచ్చాయి. సో మనకి ఎన్ని కావాలి? 64 ఎన్ని కారణాంకాలు రావాలి? 7 కారణాంకాలు రావాలి. సో 1 2 3 4 5 6 7. సో 7 కారణాంకాలు వచ్చాయి కదా. ఈ 7 కారణాంకాలు మనకి ఏ కారణాంకాలు కావాలి? సరి కారణాంకాలు కావాలి. ఓకే, సరి కారణాంకాలు ఏం చూడండి ఇక్కడ 64 సరి సంఖ్య, 32 సరి సంఖ్య, 16 సరి సంఖ్య, 8 సరి సంఖ్య, 4 సరి సంఖ్య, 2 సరి సంఖ్య, 1 మాత్రం మిగిలిపోయింది. సో మొత్తం మనకి 7 కారణాంకాల్లో ఎన్ని సరి కారణాంకాలు ఉన్నాయి? 6 సరి కారణాంకాలు ఉన్నాయి. ఓకే, ఇది ఈ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ మనకి 5th క్లాస్ లోనే 78 పేజీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఆ ప్రాబ్లమ్స్ ఏం చేయాలంటే ప్రధాన కారణాంకాల లబ్దంగా విడదీసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే 12 × 15 ఈ సంఖ్య మనం ఏం చేయాలంటే ప్రధాన కారణాంకాల లబ్దంగా విడదీయాలి. మనం ఏ సంఖ్య తీసుకున్నప్పటికీ కూడా ఆ సంఖ్యను మనం ఏం చేయొచ్చు అంటే ప్రధాన సంఖ్య లబ్దంగా మనం విడదీయచ్చు. ఓకే, ఇక్కడ 12 ఉంది. 12 మనం ప్రధాన సంఖ్య లబ్దంగా విడదీసినట్లయితే ఏమవుతుంది? 12 ముందు మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక ప్రధాన సంఖ్యతో ప్రధాన సంఖ్య గుణిజం అవుతుందో చూసుకోవాలి. సో 12 అనేది ఏమవుతుందంటే 3 4 12 అవుతుంది. 3 అనేది ప్రధాన సంఖ్య, దానికి గుణిజంగా రాయిసాం. ఓకే, నెక్స్ట్ మనకి 15 తీసుకుందాం. 15 కూడా ఏమవుతుంది? 3 5 అవుతుంది. సో ఇక్కడ వచ్చినట్లు చూడండి 3 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, కానీ 4 మాత్రం ప్రధాన సంఖ్య కాదు. 4 ఏ సంఖ్య? ఇక్కడ సంయుక్త సంఖ్య. కాబట్టి 4 మనం ఏం చేయాలంటే ప్రధాన సంఖ్యగా రాసుకోవాలి. సో 4 మనము 2 2గా రాస్తాం. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి? 2 ప్రధాన సంఖ్య, 2 ప్రధాన సంఖ్య. సో 3 ప్రధాన సంఖ్య, 2 ప్రధాన సంఖ్య, 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య. అంటే 12 × 15 ప్రధాన సంఖ్యల ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసినట్లయితే 3 × 2 × 2 × 3 × 5గా రాస్తాం. ఓకే, దీన్ని ఘాత రూపంలో రాసినట్లయితే ఇక్కడ మనకి 3 ఇళ్ళు ఉన్నాయి, 2 ఇళ్ళు ఉన్నాయి చూసుకోండి. సో ఫస్ట్ 2 రాసుకుందాం. 2 ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2² గా రాస్తాం. ఇంటూ 3 ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 3 కూడా 2 ఉన్నాయి కాబట్టి మనం ఏం రాస్తాం అంటే 3² అని రాస్తాం. 5 ఎన్ని ఉన్నాయి? 1 ఉంది కాబట్టి 5 అని రాస్తే చాలు. 5/1 అని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది మనకి ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దాంట్లో 4th ఎగ్జాంపుల్ ఏమి చూడండి. 5 × 2 × 3 × 3 అనేది ఏ సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల లబ్దం చెప్పాడు. ఈ సంఖ్య అంట ఏ సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల లబ్దంగా రాశాడు కనుక్కోమన్నాడు. అయితే ఇక్కడ మనం చూడండి ఇటువంటి ప్రాబ్లం చూడ ఏం లేదు, ఇవన్నీ కలిసి గుణించడమే. 5 2 10, 10 3 15, సారీ 5 2 10, 10 3 30, 30 3 90. అంటే 90 అనే సంఖ్య యొక్క 90 అనే సంఖ్యను ఏం చేశాడంటే 5 × 2 × 3 × 3 అనే ప్రధాన సంఖ్యల కారణాంకాల లబ్దంగా రాశాడు. ఓకే, ఇది మనకి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 చూద్దాం. నెక్స్ట్ మనకి 5th క్లాస్ లో పేజ్ నెంబర్ 79 లో ఒక ప్రాబ్లం చూడండి. ఇక్కడ 9 18 యొక్క ఉమ్మడి కారణాంకాలు రాసి వాటిని చిత్రంలో చూపించమన్నాడు. ఓకే, 9కి 18కి ఉమ్మడి కారణాంకాలు రాద్దాం ఇక్కడ. సో 9 కారణాంకాలు ఏమవుతాయి? 1 3 9. ఓకే, నెక్స్ట్ 18 కారణాంకాలు ఏమవుతాయి? 1 2 3 6 9 18. ఓకే, ఇప్పుడు మనకి రెండింటిని యొక్క ఉమ్మడి కారణాంకాలు ఏం చేయమన్నాడు? చిత్రంలో చూపించమన్నాడు. చిత్రం అంటే వెన్ చిత్రంలో చూపించాలి దాన్ని మనం. సో వెన్ చిత్రం అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి మొదటి రౌండ్ ఏంటంటే
9 యొక్క కారణాంకాలు, రెండోది 18 యొక్క కారణాంకాలు. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిలో ఉమ్మడి కారణాంకాలు చూడండి ఏమున్నాయి, 1 ఉంది, నెక్స్ట్ 3 ఉంది, నెక్స్ట్ 9 ఉంది. అంటే ఇవి ఉమ్మడి కారణాంకాలు. ఈ ఉమ్మడి కారణాంకాలు అనేవేమో ఈ రెండు సర్కిల్స్ యొక్క ఉమ్మడి ప్లేస్ ఇదే కదా, ఈ మధ్యలో ఉన్న ప్లేస్ ని ఈ రెండు సర్కిల్ యొక్క ఉమ్మడి ప్లేస్ అంటాం. ఓకే, ఈ ఉమ్మడి ప్రదేశంలో మనం ఏం చేయాలంటే ఈ ఉమ్మడి కారణాంకాలు రాసుకోవాలి. ఏం రాసుకోవాలి, 1, 3, 9. ఓకే, అయితే ఇక్కడ 9కున్న అన్ని కారణాంకాలు కూడా ఏమైపోయాయి, 18 యొక్క కారణాంకాలు అయిపోయాయి. 9కున్న అన్ని కారణాంకాలు కూడా 18 కారణాంకాలు అయిపోయాయి. సో జనరల్ గా ఏమైనా సరే రెండు సంఖ్యలు రెండు సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకాలు అవ్వచ్చు, లేదా రెండు సంఖ్యలు మనం వెంచిత్రాలు చూపించవలసి వచ్చినప్పుడు వాటి యొక్క సున్నాలు ఏ విధంగా రాయాలంటే ఈ విధంగా మనము అమర్చుకోవాలి. కానీ ఇక్కడ చూడండి 9కున్న కారణాంకాలన్నీ కూడా దేంట్లో ఉన్నాయి, 18లో ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే అప్పుడు మనం వెంచిత్రం ఏ విధంగా తీసుకోవాలంటే 18 యొక్క సర్కిల్ తీసుకొని ఇది 18 యొక్క కారణాంకాలు, దాంట్లో 9 యొక్క కారణాంకాలు ఈ విధంగా పెట్టుకోవాలి. సో 18లోనే 9 యొక్క కారణాంకాలు ఉన్నాయి. సో 9 యొక్క కారణాంకాలు ఏంటి మనకి 1, 3, 9. సో మిగిలిన ఏంటి ఇక్కడ 2, 6, 18. అవి ఎక్కడ ఉంటాయి, ఈ 18 సర్కిల్ లో ఉంటాయి. 2, 6, 18. సో వెంచిత్రం ఈ విధంగా ఉంటుంది, లేదా ఇంకొక విధంగా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉంటుంది. సో 18 యొక్క కారణాంకాలు 2, 6, 18. అవి 9తో సంబంధం లేదు. ఓకే, 9 యొక్క కారణాంకాలు ఏమవుతాయంటే 1, 3, 9 అవుతుంది. సో వెంచిత్రాలు ఈ విధంగా ఉంటాయి. సో వెంచిత్రం ఈ విధంగా రాదు, ఎందుకంటే 9కున్న కారణాంకాలు అన్ని కూడా 18లో ఉన్నాయి కాబట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 యొక్క కారణాంకం ఈ 3 అయిపోగా సంథింగ్ ఏదో ఉందనుకోండి, ఇక్కడ x అనే కారణాంకం ఒకటి ఉందనుకోండి, అప్పుడు మనకి వెంచిత్రం ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. సో 18కి 9కి కారణాంకాలు ఏంటి, ఇక్కడ ఉమ్మడి కారణాంకాలు 1, 3, 9. 18కి రిమైనింగ్ కారణాంకాలు ఏంటి, ఇక్కడ 2, 6, 18. మరి 9కి x అనే కారణాంకం ఉందనుకుంటే ఈ x అనే కారణాంకం 18లో లేదనుకోండి, అప్పుడు ఈ x అనే కారణాంకం ఎక్కడ వస్తుందంటే దీంట్లో వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడితో మనకి 5th క్లాస్ లో సమ్స్ అన్ని అయిపోయాయి. దేని మీద, గుణిజాల మీద, కారణాంకాల మీద ఉన్న ప్రాబ్లమ్స్. అయితే మిగిలిన ప్రాబ్లమ్స్ ఆ లెసన్ లో మనకి దేని మీద ఉన్నాయంటే కసాగు మీద ఉన్నాయి, నెక్స్ట్ గసాబా మీద ఉన్నాయి. ఆ రెండు ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే మనము కసాగా గసాబా రెండు చెప్పుకున్నప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనకి 6th క్లాస్ లో పేజ్ నెంబర్ 37 లో 60 యొక్క కారణాంకాలు రాయమన్నాడు. ఓకే, మనము 60 యొక్క కారణాంకాలు రాయాలంటే ఏం చేయాలని చెప్పాను, 60 తీసుకుందాం, 60లో సగం చేయండి 30 అవుతుంది, 30లో సగం ఎంత 15. ఓకే, ముందు రాసేద్దాం. 61లో 32లో 15 4లో. నెక్స్ట్ 60కి ఇప్పుడు ఏం చేసాం, మనము సగం చేసాం. ఇప్పుడు 60కి ఏం చేద్దాం అంటే 3వ వంతు చేద్దాం. 60లో 3వ వంతు ఎంత 20. ఓకే, 20లో సగం చేయండి ఎంత అవుతుంది 10. 10లో సగం చేయండి ఎంత అవుతుంది 5. ఓకే, ఇప్పుడు మొత్తం నుంచి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చి. ఓకే, ఇప్పుడు మనకి 20 ఎంతలు 60, 20 3 60, నెక్స్ట్ 10 ఎంతలు 60, 10 6 60, నెక్స్ట్ 5 ఎంతలు 60, 5 12 60. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఏంటి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వచ్చాయి. చూద్దాం 60కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి. 60 ప్రధాన కారణాంకాలు అర్థంగా రాసుకుంటే 2 30లు, 2 15లు, 3 5లు. ఓకే, అంటే 2² into 3 into 5 వచ్చింది. సో ఇక్కడ ఘాతం ఎంత 2, ఇక్కడ ఘాతం ఎంత 1, ఇక్కడ ఘాతం ఎంత 1. సో ఇప్పుడు మనము 2 + 1 చేయాలి అంటే 3 అవుతుంది. 1 + 1 ఎంత 2 అవుతుంది. 1 + 1 ఎంత 2 అవుతుంది. ఓకే, 6 రెళ్ళ 12, సారీ 3 రెళ్ళ 6, 6 రెళ్ళ 12. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ 12 వచ్చాయి కదా. సో ఇవి 3, ఇవి 3 6, ఇవి 3, ఇవి 3 6 6. అంటే సో 6 6 ఎంత అవుతుంది మొత్తం 12 అవుతాయి. కాబట్టి 60కి కారణాంకాలు ఇవి అవుతాయి. ఏ సంఖ్య ఇచ్చినా సరే కారణాంకాలు ఏం చేయాలంటే సగం చేసుకుంటాం ఒకటి, నెక్స్ట్ 3వ వంతు చేసుకుంటాం. సో ఆ రెండో సంఖ్య ఆటోమేటిక్ మనకు తెలిసిపోతుంది. ఓకే, ముందు మనం ఏం చేయాలంటే దానికంటే ముందు మనము కారణాంకాల సంఖ్య కట్టాలి. సో కారణాంకాల సంఖ్య 12 వచ్చింది, ఇక్కడ కూడా మనకు 12 వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇక్కడ 12 వచ్చి ఇక్కడ 6 వచ్చింది అనుకోండి, అంటే సరిపోలేదు. మనం ఏం చేయాలి ఇప్పుడు మనము, సో 60/2 చేయాలి, దాని తర్వాత 60/3 చేయాలి, దాని తర్వాత 60/4 చేయాలి, దాని తర్వాత 60/5 చేయాలి. ఎప్పుడు కారణాంకాల సంఖ్య మనకు వచ్చిన కారణాంకాలు సరిపోకపోయినప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్లే కొద్దీ మనకి కారణాంకాల సంఖ్య అనేది సమానంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి 6th క్లాస్ లోని పేజ్ నెంబర్ 37 లోనే ఒక ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఒక సంఖ్య యొక్క కారణాంకాలన్నీ కూడా ఆ సంఖ్యను నిశేషంగా భాగిస్తాయి అన్నాడు.
అంతే కదా. ఇప్పుడు మనకి 18 కనుక తీసుకున్నట్లయితే 18 యొక్క కారణాంకాలు ఏంటి ఇక్కడ మనకి 1, 2, 3, 6, 9, 18. ఓకే, ఇవన్నీ కూడా 18కి కారణాంకాలే. 18 మనం 1తో భాగించిన శేషం 0 వస్తుంది, 2తో భాగించిన శేషం 0 వస్తుంది, 3తో భాగించిన, 6తో భాగించిన, 9తో భాగించిన, 18తో భాగించిన ఏ సంఖ్యలతో భాగించినా సరే మనకి శేషం ఎంత వస్తుందంటే 0 వస్తుంది. కాబట్టి ఒక సంఖ్య యొక్క కారణాంకాలన్నీ కూడా ఆ సంఖ్య నిశేషంగా భాగిస్తాయి. కాబట్టి ఇది ట్రూత్ అవుతుంది, సత్యం. ఇటువంటి మనకి స్టేట్మెంట్లు అడగచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 15కి 24కి కారణాంకం 3 అంట. ఏంటి 15కి 24కి కారణాంకం ఏంటి 3. అయితే వాటి భేదానికి కారణాంకం 3 అవుతుందని అడిగాడు ఇక్కడ మనకి. ఇక్కడ మనకి గమనించినట్లయితే ఈ 15, 24 కూడా ఈ రెండు కూడా ఏంటి 3 యొక్క గుణిజాలు. ఏవైనా రెండు సంఖ్యలు ఒక సంఖ్య గుణిజం అయింది అనుకోండి, అప్పుడు ఆ సంఖ్య ఈ రెండు సంఖ్యలకి ఏమవుతుందంటే కారణాంకం అవుతుంది. సో 3 ఎక్కలు 15 ఉంటుంది, 24 ఉంటుంది. కాబట్టి 3 అనేది రెండింటికి కూడా కారణాంకాలు అవుతాయి. ఓకే, అలాంటప్పుడు వీటి యొక్క భేదం అంటే తీసివేయాలి. సో 24 మైనస్ 15 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 24 మైనస్ 15 అంటే 9 వస్తుంది. ఓకే, ఈ 9కి ఏమవుతుంది 3కి కారణాంకం అవుతుంది కదా. సారీ, ఈ 9కి 3 అనేది ఏమవుతుంది కారణాంకం అవుతుంది కదా. అంటే రెండు సంఖ్యలకి ఒక సంఖ్య కారణాంకం అయినప్పుడు వాటి భేదానికి కూడా ఆ సంఖ్య ఏమవుతుంది కారణాంకం అవుతుంది. వాటి భేదానికే కాదు, వాటి యొక్క మొత్తానికి కూడా అదేమవుతుందంటే కారణాంకం అవుతుంది. మొత్తానికే కాదు, వాటి యొక్క లబ్ధానికి కూడా. లబ్ధానికి అంటే గుణించడం. 17 × 24 గుణిస్తే మనకి ఏదో ఒక సంఖ్య వస్తుంది కదా, ఆ సంఖ్యకు కూడా 3 ఏమవుతుందంటే కారణాంకం అవుతుంది. ఓకే, అంటే ఏమైనా రెండు సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ రెండు సంఖ్యలకి 3 అనేది ఒక కారణాంకం అయిందనుకోండి, వాటి యొక్క భేదానికి 3 కారణాంకం అవుతుంది. వాటి యొక్క మొత్తం అంటే తెలుసు కదా, కలపడం. సో 15 + 24 ఎంత అవుతుంది మనకి ఇక్కడ? సో 9, 39. సో 39కి 3 కారణాంకమే కదా, ఏమవుతుంది 3, 13, 39. సో 0 అవుతుంది. ఓకే, వాటి యొక్క లబ్ధం. సో 15 × 24 అప్పుడు చేసినప్పుడు కూడా మనకి ఎంత అవుతుందంటే 3 అనేది వీటి యొక్క లబ్ధానికి కూడా కారణాంకం అవుతుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు సంఖ్యలకు ఒక సంఖ్య కారణాంకం అయినప్పుడు వాటి లబ్ధానికి, వాటి మొత్తానికి, వాటి భేదానికి కూడా ఆ సంఖ్య కారణాంకం అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి పేజ్ నెంబర్ 38 లో 6th క్లాస్ లోనే పేజ్ నెంబర్ 38 లో ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ సరి ప్రధాన సంఖ్య అని అడిగాడు. ఏది కనిష్ట సరి ప్రధాన సంఖ్య. కనిష్ట సరి ప్రధాన సంఖ్య మనకి ప్రధాన సంఖ్యలు రాసుకున్నట్లయితే 2, 3, 5, 7, 11, 17, 13, 17, 19 ఇలా వస్తూ ఉంటాయి. వీటిలో మనకి ఏమన్నాడు సరి ప్రధాన సంఖ్య. మీరు గమనించినట్లయితే మనకున్న ప్రధాన సంఖ్యలన్నీ కూడా బేసి సంఖ్యలే, 1, 2 తప్ప. ఓకే, అన్ని కూడా ఏంటి బేసి సంఖ్యలే. అయితే 2 అనేది ఏ సంఖ్య సరి సంఖ్య. కాబట్టి మనకేమడిగాడు ఇక్కడ సరి ప్రధాన సంఖ్య అన్నాడు. ఎన్ని ఉన్నాయి ప్రధాన సంఖ్యలు? సరి ప్రధాన సంఖ్యలు 1 ఉంది. కాబట్టి సరి ప్రధాన సంఖ్య అంటే ఏదవుతుందంటే కనిష్ట. అది కూడా కనిష్ట ప్రధాన సంఖ్య. సరి ప్రధాన సంఖ్య ఉన్నదే 1, దాంట్లో కనిష్ట మళ్ళీ గరిష్ట అవసరం లేదు. ఓకే, అంటే కనిష్ట సరి ప్రధాన సంఖ్య అంటే అవుతుంది ఇక్కడ మనకి 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బేసి ప్రధాన సంఖ్య అడిగాడు. అదేది కనిష్ట అన్నాడు. మనకి ఇక్కడ సరి ప్రధాన సంఖ్య కనిష్ట సరి ప్రధాన సంఖ్య అడిగినప్పుడు ప్రధాన సంఖ్య 1 ఉంది సరి ప్రధాన సంఖ్య, కాబట్టి అదే అయిపోయింది. కానీ ఇక్కడ బేసి ప్రధాన సంఖ్యలు అడిగినప్పుడు ప్రధాన సంఖ్యలు అన్ని కూడా బేసి సంఖ్యలు అవుతాయి. కానీ దాంట్లో మళ్ళీ మనకి ఏమడిగాడు కనిష్ట అడిగాడు. సో ప్రధాన సంఖ్యలు అన్నిలో మనకి గరిష్ట ప్రధాన సంఖ్య చెప్పలేం, కానీ కనిష్ట బేసి ప్రధాన సంఖ్య ఖచ్చితంగా చెప్పగలం. సో ఇక్కడ చూడండి 3, 5, 7 ఇవన్నీ కూడా బేసి సంఖ్యలే కదా, ఇవి కూడా ప్రధాన సంఖ్యలు కూడా అవుతాయి. అయితే ఈ బేసి ప్రధాన సంఖ్యల్లో కనిష్ట బేసి ప్రధాన సంఖ్య ఏదో చూడండి, ఇక్కడ 3 ఉంది. కాబట్టి 3 అనేది ఏమవుతుందంటే కనిష్ట బేసి ప్రధాన సంఖ్య అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి కనిష్ట సంయుక్త సంఖ్య అని అడిగాడు. మనకి ఇక్కడ సంఖ్య తీసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6 ఇలా ఉంటాయి సంఖ్యలు. దీంట్లో 1 అనేది ఏ సంఖ్య అవుతుంది? ఏ సంఖ్య అవదు, అది సరి సంఖ్య, అది బేస్ సంఖ్య మాత్రం అవుతుంది. అది సంయుక్త సంఖ్య అవదు, ప్రధాన సంఖ్య అవదు. ఇక్కడ 2 తీసుకున్నట్లయితే అది సరి ప్రధాన సంఖ్య, అంటే ఇది ప్రధాన సంఖ్య. 3 తీసుకుంటే బేసి ప్రధాన సంఖ్య, అది ప్రధాన సంఖ్య. నెక్స్ట్ 4 తీసుకుంటే ఏ సంఖ్య అవుతుంది? సంయుక్త సంఖ్య అవుతుంది. 1 ప్రధాన సంఖ్య అవదు, సంయుక్త సంఖ్య అవదు. 2, 3 కూడా ఏమవుతాయి? ప్రధాన సంఖ్యలే. నెక్స్ట్ 4 కూడా ఏంటది? 4, 2, 4 కదా. కాబట్టి 4కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? 1, 2, 4 మొత్తం 3 కారణాంకాలు ఉంటాయి. సో 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి 4 అనేది ఏ సంఖ్య అవుతుంది? సంయుక్త సంఖ్య అవుతుంది. కాబట్టి మనకేం అడిగాడు ఇక్కడ? కనిష్ట సంయుక్త సంఖ్య అని అడిగాడు.
సో కనిష్ట సమీక్ష సంఖ్య ఏమవుతుంది 4 అవుతుంది. గరిష్ట సమీక్ష సంఖ్య అంటే చెప్పలేమండి మనం. ఓకే, ఇది మనకి కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా చూద్దాం. నెక్స్ట్ మనకి 6th క్లాస్ లో పేజ్ నెంబర్ 40 లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ సంఖ్యలతో మనకి ప్రధాన సాపేక్ష ప్రధాన సంఖ్యల జతలు మనము ఏర్పరచాలి. సో ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఆ సంఖ్యల యొక్క కారణాంకాలు రాసుకోవాలి. ఓకే, సో 2 యొక్క కారణాంకాలు ఏంటి మనకి 1, 2, 3కి 1, 3, 4కి 1, 2, 4. ఓకే, నెక్స్ట్ 5కి 1, 5, 6కి 1, 2, 3, 6. నెక్స్ట్ 7కి 1, 7, 8కి 1, 2, 4, 8. నెక్స్ట్ 9కి 1, 3, 9. ఓకే, 10కి 1, 2, 5, 10. ఓకే, ఇప్పుడు మనం మీకు ఇష్టం అంటే ఇక్కడ సాపేక్ష ప్రధాన సంఖ్య జత అన్నాడు. జత అంటే తీసుకోవాలి, 2 తీసుకోవాలి. మీకు ఇష్టం వచ్చిన సంఖ్య తీసుకోండి, ఏమైనా 2. ఓకే, ఆ రెండింటికి ఉమ్మడి కారణం ఏముండాలంటే 1 అనే సంఖ్య మాత్రమే ఉండాలి. ఓకే, ఇక్కడ మనం ఏ తీసుకున్నాం 4, 6 తీసుకున్నాం. ఓకే, 4, 6 తీసుకున్నట్టయితే ఉమ్మడి కారణాంకాలు 1 ఉంది, నెక్స్ట్ 2 కూడా ఉంది. కాబట్టి 4, 6 అనే జత సాపేక్ష ప్రధాన సంఖ్యల జత అనేది కాదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 2, 3 తీసుకున్నాం. మీకు ఇక్కడ ఈజీగా చెప్తాను చూడండి. సాపేక్ష ప్రధాన సంఖ్యల జత అంటే ఏ 2 ప్రధాన సంఖ్యలు తీసుకున్నా సరే సాపేక్ష ప్రధాన సంఖ్యల జత అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 2, 3 తీసుకున్నా, లేదా 2, 5 తీసుకున్నా, లేదా 2, 7 తీసుకున్నా. సో అవి ఏమవుతాయంటే సాపేక్ష ప్రధాన సంఖ్య జత అవుతుంది. లేదా 3, 5 తీసుకున్నా, లేదా 3, 7 తీసుకున్నా సరే సాపేక్ష ప్రధాన సంఖ్య జత అవుతుంది. నెక్స్ట్ 5, 7 తీసుకున్నా, అది కూడా సాపేక్ష ప్రధాన సంఖ్య జత అవుతుంది. అంటే అర్థం అంటే ఏవైనా 2 ప్రధాన సంఖ్యలు తీసుకుంటే ఆ 2 ప్రధాన సంఖ్యలు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఓకే, ఇవి కాకుండా ఇంకెవరైనా 2 తీసుకుందాం. ఇక్కడ చూడండి 4 తీసుకుందాం, నెక్స్ట్ 5 తీసుకుందాం. మనకి ఇక్కడ సాపేక్ష ప్రధాన సంఖ్యల దగ్గర మనం 3 నియమాలు చెప్పుకున్నాం. 2 ప్రధాన సంఖ్యలను తీసుకోవచ్చు, లేదా 1 సంయుక్త సంఖ్య 1 ప్రధాన సంఖ్యను తీసుకోవచ్చు, లేదా మూడో సందర్భంలో 2 సంయుక్త సంఖ్యలను తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 1 ప్రధాన సంఖ్య తీసుకుందాం, ఇంకొకటి సంయుక్త సంఖ్య తీసుకుందాం. ఓకే, ఇక్కడ ప్రధాన సంఖ్య 5, సంయుక్త సంఖ్య 4. 4 అనే సంయుక్త సంఖ్యకు 5 అనే ప్రధాన సంఖ్య తీసుకుందాం. 4కి 5కి ఉమ్మడి కారణం ఏంటి? ఇక్కడ 1 కదా, ఇంకేం లేదు. సో 4, 5 ఏమవుతుందంటే సాపేక్ష ప్రధాన సంఖ్య జత అవుతుంది. నెక్స్ట్ 6కి 7కి తీసుకుందాం. 6, 7, 6, 7 చూడండి. ఇక్కడ 6కి 7కి ఉమ్మడి కారణం ఎట్లా ఉన్నాయి? 1 అనేది మాత్రం ఉంది. సో 6, 7 కూడా ఏమవుతుందంటే సాపేక్ష ప్రధాన సంఖ్య జత అవుతుంది. నెక్స్ట్ ఇంకేం తీసుకుందాం? 8, 9 తీసుకుందాం. సో 8కి 9కి ఉమ్మడి కారణం ఎట్లా ఉన్నాయి? చూడండి, ఇక్కడ 1 అనేది మాత్రం ఉంది. కాబట్టి 8, 9 కూడా ఏమవుతుందంటే సాపేక్ష ప్రధాన సంఖ్య జత అవుతుంది. సో ఇంకొక రూల్ చెప్పనా? ఏమైనా 2 సంఖ్యలు వరుస సంఖ్యలు, అవి కూడా ఏంటి వరుస సంఖ్యలు తీసుకోవాలనుకోండి, ఆ సంఖ్యలు కూడా ఏమవుతాయి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో 3, 4 సాపేక్ష ప్రధాన సంఖ్యలే, 4, 5 సాపేక్ష ప్రధాన సంఖ్యల జతే, 5, 6 సాపేక్ష ప్రధాన సంఖ్యల జతే, అలాగే 6, 7, 7, 8, 8, 9, 9, 10 ఏవి తీసుకున్నా సరే. ఓకే, ఇంకా చాలా వస్తాయి, అవి మీరు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి పేజ్ నెంబర్ 40 లోనే సెకండ్ ప్రాబ్లం ఏంటో చూడండి. ఇక్కడ 50 కన్నా తక్కువైన కవల ప్రధాన సంఖ్యల జత రాయమన్నాడు. సో కవల ప్రధాన సంఖ్య అంటే ఏంటి? ఏమైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య తేడా అనేది 2 ఉండాలి. సో అటువంటి సంఖ్య మనకి ఏముంటాయి? ఇక్కడ 3, 5 ఉంటుంది. నెక్స్ట్ 5, 7 ఉంటాయి. నెక్స్ట్ 11, 13 ఉంటుంది. నెక్స్ట్ 17, 19 ఉంటుంది. నెక్స్ట్ 29, 31 ఉంటుంది. నెక్స్ట్ 41, 43 ఉంటుంది. సో మనకి 50 లోపు కవల ప్రధాన సంఖ్యలు ఎన్ని జతలు ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. సో 6 అంటే 3, 5, 5, 7, 11, 13, 17, 19, 29, 31, 41, 43. ఓకే, నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ 3.3 ఉంది. దాంట్లో మనకి ఫస్ట్ రామ్ ఏంటంటే కొన్ని సంఖ్యల యొక్క కారణాంకాలు రాయమన్నాడు. 24, 56, 80. సో ముందు మనం చెప్పుకున్నాం కదా కారణాంకాలు ఏ విధంగా కట్టలేదు. సో అది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. 50 నుండి 100కి మధ్య గల అతి పెద్ద ప్రధాన సంఖ్య ఏది? 50 నుండి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యల్లో అతి పెద్ద ప్రధాన సంఖ్య ఏది? సో 100 కంటే చిన్న సంఖ్య ఏది? అక్కడ మనకి 99. 99 అనేది ప్రధాన సంఖ్య కాదు. 99 కంటే చిన్నది 98. 98 కూడా ప్రధాన సంఖ్య కాదు. 98 కంటే చిన్నది 97. 97 అనేది ప్రధాన సంఖ్య. కాబట్టి 50 నుండి 100 వరకు ఉన్న సంఖ్యల్లో అతి పెద్ద అన్నాడు కాబట్టి పెద్ద నుంచి వెనక్కి రావాలి. అతి చిన్న అన్నాడు అనుకోండి 50 నుంచి ముందుకు వెళ్ళాలి.
సో ఇదే సంఖ్యకి మనకి అతి పెద్ద ప్రధాన సంఖ్య అనేది కాబట్టి ఏమవుతుందంటే 97 అవుతుంది. అలా కాకుండా అతి చిన్న ప్రధాన సంఖ్య అంటే సో ముందు 50 తీసుకుంటాం. 50 అనేది ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 51. 51 అనేది కూడా ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 52 కాదు. 53 నెక్స్ట్ 53 ప్రధాన సంఖ్య. కాబట్టి అతి చిన్న ప్రధాన సంఖ్య ఏమవుతుందంటే 53 అవుతుంది. దేనికి మధ్యలోన 50కి 100కి మధ్యలోన. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. 13, 31 అనేటువంటి ప్రధాన సంఖ్యలు. ఆ రెండు బాగా గమనించినట్లయితే 13ని తిరగేస్తే 31 వస్తుంది. ఓకే, అటువంటి ప్రధాన సంఖ్యల జత 100 లోపు ఏవే ఉన్నాయి మనం రాయాలి. ఓకే, ఇక్కడ మనకి 17 తీసుకుంటే 17 రివర్స్ ఏమవుతుంది 71. సో 17 ప్రధాన సంఖ్య, నెక్స్ట్ 71 కూడా ప్రధాన సంఖ్య. నెక్స్ట్ మనకి ఇటువంటిదే ఇంకేముంది 37, 73. 37, 73. 37 ప్రధాన సంఖ్య, 73 కూడా ప్రధాన సంఖ్య. నెక్స్ట్ ఇటువంటిది ఇంకేముంది 79, 97. ఇవి కూడా ప్రధాన సంఖ్యలు. ఓకే, మనకి ఎటు నుంచి చూసినా సరే ప్రధాన సంఖ్యలు వచ్చే జత మనకి 100 లోపు ఈ 4 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 18, 24, 36, 44 ఇచ్చారు. వీటిని ఏం చేయాలంటే రెండు ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18 మనము 9 + 9గా రాయొచ్చు. కానీ 9 ప్రధాన సంఖ్య కాదు, ఇక్కడ 9 కూడా ప్రధాన సంఖ్య కాదు. పోనీ 15 + 3గా రాయొచ్చు. 15 ప్రధాన సంఖ్య కాదు, 3 ప్రధాన సంఖ్య. కానీ మనకేమన్నాడు రెండు సంఖ్యలు మొత్తంగా రాయాలంట. ఆ రెండు సంఖ్యలు కూడా ఏ సంఖ్యలు అవ్వాలంటే ప్రధాన సంఖ్యలు అవ్వాలంట. సో 18ని మనము ఏం రాయొచ్చు 7 + 11గా రాయొచ్చు. 7 ప్రధాన సంఖ్య, 11 ప్రధాన సంఖ్య. నెక్స్ట్ 24ని 19 + 5గా రాయొచ్చు. 19 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య. నెక్స్ట్ 36ని 31 + 5గా రాయొచ్చు. 31 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య. నెక్స్ట్ 44ని 39 + 5గా రాయొచ్చు. 39 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య. ఓకే, ఇవి మనకి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మనకి 6th క్లాస్ లోనే పేజ్ నెంబర్ 40 లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో 5th వన్ చూడండి. ఇక్కడ 100 లోపు ఉన్న 7 వరుస సంయుక్త సంఖ్యలు రాయమన్నాడు. సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి మనకి ఇక్కడ ఆ సంఖ్యకు 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. సో అటువంటి సంఖ్యలు మనకి వరుసగా ఉండాలి. అవి కూడా ఎన్ని 7 ఉండాలి. ఓకే, అవి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 89 అనేది ఒక ప్రధాన సంఖ్య. నెక్స్ట్ 97 అనేది ఒక ప్రధాన సంఖ్య. వీటి మధ్య ఉన్న 7 సంఖ్యలు ఏ సంఖ్యలు ఏంటంటే అవే సంయుక్త సంఖ్యలు. 7 వరుస సంయుక్త సంఖ్యలు. ఓకే, అవి ఏంటంటే 90, 91, 92, 93, 94, 95, 96. ఓకే, మనకి దీని మీద మనకి అప్లికేషన్ క్వశ్చన్ ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే 1 నుండి 100 వరకు ఉన్న సంఖ్యల్లో ఏ రెండు సంఖ్యల మధ్య వరుసగా 7 సంయుక్త సంఖ్యలు ఉంటాయని అడుగుతారు. ఆప్షన్ ఏ 23 to 29, ఆప్షన్ బి 31 to 37, ఆప్షన్ సి 89 to 97, ఆప్షన్ డి 73 to 81. సో ఈ విధంగా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 6th ప్రాబ్లం చూడండి. 10 భేదంగా కలిగిన రెండు ప్రధాన సంఖ్యలు రాయమన్నాడు. ఏంటి 10 భేదంగా కలిగిన రెండు ప్రధాన సంఖ్యలు అంటే మనం రెండు ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి. వాటి మధ్య భేదం ఎంత ఉండాలంటే 10 ఉండాలి. సో నేను 313 తీసుకుంటా. ఎంత అవుతుంది వాటి మధ్య భేదం 10 అవుతుంది. లేదా 717 తీసుకుంటా. వాటి మధ్య కూడా భేదం ఎంత అవుతుంది 13 అవుతుంది. ఓకే, లేదా 1323 తీసుకుంటా. వాటి మధ్య కూడా భేదం 10 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 7th వన్ చూడండి. 20 లోపు ఉండి వాటి మొత్తము కూడా 5తో భాగించబడే ప్రధాన సంఖ్యల జత రాయమన్నాడు. 20 లోపు ఉండాలంట. వాటి మొత్తము కూడా దేంతో భాగించబడాలి 5తో భాగించబడాలంట. మరియు జత అన్నాడు. జత అంటే ఏంటి 2 సంఖ్యలే తీసుకోవాలి మనం. ఓకే, అటువంటి సంఖ్యలు ఏమన్నా చూడండి ఇక్కడ. సో 2, 3 తీసుకుందాం. 2 కూడా ఏంటి ప్రధాన సంఖ్యలే. వాటి మొత్తం మనకి ఏమవుతుంది 5తో భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా 3, 7 తీసుకుందాం. 3, 7 వాటి మొత్తం కూడా మనకి 5తో భాగించబడుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా 13, 17 తీసుకుందాం. 20 లోపే ఉంటాయి కదా ఇవన్నీ కూడా. సో వీటి మొత్తం కూడా మనకి 5తో భాగించబడుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 13, 2 తీసుకుందాం. వాటి మొత్తం కూడా మనకి 5తో భాగించబడుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 17 + 3 తీసుకుందాం. వీటి మొత్తము కూడా మనకి 5తో భాగించబడుతుంది. అంటే 20 లోపు ఉన్న ఏవైనా రెండు ప్రధాన సంఖ్యలు తీసుకుంటే వాటి మొత్తం మనకి దేంతో భాగించబడాలి 5తో భాగించబడాలి. ఓకే, ఇవి అవుతాయి.
నెక్స్ట్ మనకి వీటి మీద ప్రశ్నలు అంతగా అడగకపోవచ్చు. నెక్స్ట్ మనకి పేజ్ నెంబర్ 41 లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. మనకి ఇక్కడ దాంట్లో పేజ్ నెంబర్ 41 లో ఎక్సర్సైజ్ 3.4 ఇది. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. 90 యొక్క కారణాంకాలను కనుక్కోమన్నాడు. కారణాంక వృక్ష పద్ధతిలో కనుక్కోమన్నాడు. ఏ కారణాంకాలు ఇవి? ప్రధాన కారణాంకాలు. ఓకే, ఇక్కడ మనము వృక్ష పద్ధతి అంటే ఏం లేదు, 90 తీసుకున్నాము. 90 మనకి ఏ సంఖ్య యొక్క కారణాంకంగా ఉంటుందో చూసుకోవాలి, లేదా 90 అనేది ఏ సంఖ్యలో గుణిజంగా ఉంటుందో చూసుకోవాలి. 90 నేను ఏం చేస్తానంటే 18 5 90 అని రాస్తా. ఓకే, చూడండి ఇక్కడ ఇది ప్రధాన సంఖ్య, ఇది సంయుక్త సంఖ్య. ఇప్పుడు ఈ సంయుక్త సంఖ్య ఏం చేస్తానంటే మళ్ళీ నేను 18ని 3 6 రాస్తా. ఓకే, 3 ప్రధాన సంఖ్య, 6 సంయుక్త సంఖ్య. సో 6 నేను మళ్ళీ 2 3 రాస్తా. ఓకే, ఇప్పుడు 90 ఏ విధంగా రాయొచ్చు మనము? 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. 3 2 6, 6 5 30, 33 90. ఓకే, ఇది వృక్ష పద్ధతి అంటే. నెక్స్ట్ 84 ప్రధాన కారణాంకాలుగా విభజించమన్నాడు. సో 84 ప్రధాన కారణాంకాలు తెలుసు కదా మనకి. ఏ విధంగా? ఈ విధంగా విభజించుకుంటాం. 2 42 2 21 3 7 అంటే ఏమవుతుంది ఇక్కడది? 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 7 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఈ ఎక్సర్సైజ్ లో ఉన్న వాటిలో ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో చూడండి ఇక్కడ 4 అంకెల గరిష్ట సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయమన్నాడు. 4 అంకెల గరిష్ట సంఖ్య ఏంటి మనకి ఇక్కడ? 4 అంకెల గరిష్ట సంఖ్య అంటే 9 9 9 9. దీన్ని ఏం చేయమన్నాడు? ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయమన్నాడు. సో దీన్ని మనము 3 3 3 3 3. ఓకే, నెక్స్ట్ 3 1 3 1 3 1 3 1. ఓకే, నెక్స్ట్ 11 1 11 1. ఓకే, నెక్స్ట్ దీన్ని రాయడు. సో నోట్ అవుట్ ఎందుకంటే ఇక్కడ మనకున్న ఈ 4 అంకెల గరిష్ట సంఖ్యను మనం ఏం చేయొచ్చు అంటే 3 ఇంటూ ఇక్కడ రాస్తుంది చూడండి, 3 ఇంటూ 3 ఇంటూ 11 ఇంటూ 101గా రాస్తాం. ఓకే, సో ఇదేమవుతుంది? 3 స్క్వేర్ ఇంటూ 11 ఇంటూ 101. ఓకే, ఇది మనకి ఇది ఇంపార్టెంట్. ఇటువంటి మార్కులు అడుగుతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4th వన్ చూడండి, 5th వన్. 5th వన్ ఏమి ఇచ్చాడంటే ఈ 5th వన్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నోట్స్ రాసుకుంటే ఖచ్చితంగా రాసుకోండి దీని గురించి. ఇక్కడ చూడండి, నేను ఒక కనిష్ట సంఖ్యను, ఏంటి కనిష్ట సంఖ్య అంట, నేను 4 విభిన్న కారణాంకాల లబ్ధాన్ని, 4 విభిన్న కారణాంకాల లబ్ధాన్ని. ఓకే, 4 విభిన్న కారణాంకాలు తీసుకోవాలి. ఏ కారణాంకాలు తీసుకోవాలి? ప్రధాన కారణాంకాలు తీసుకోవాలి. సో ప్రధాన కారణాంకాలు 2 3 4 5 7 కదా. నెక్స్ట్ 11 13 17 ఇలా ఉంటూ ఉంటాయి. ఓకే, మనకి కనిష్ట సంఖ్య రావాలంటే ఎప్పుడైనా సరే కొన్ని సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ సంఖ్యల్లో గుణించగా కనిష్ట సంఖ్య రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 2 3 4 5 ఇచ్చా. ఏవైనా 3 సంఖ్యలు ఉపయోగించాలి. వాటి యొక్క లబ్ధం అనేది మనకి కనిష్ట సంఖ్య రావాలన్నాను అనుకోండి. మరి ఏ 3 తీసుకుంటారు? ఈ 3 తీసుకుంటారా, లేకపోతే ఈ 3 తీసుకుంటారా, లేకపోతే ఈ 3 తీసుకుంటారా? సో ఫస్ట్ 3 తీసుకున్నట్లయితే 1 2 2 2 3 6 అవుతుంది. ఈ 3 తీసుకున్నాం అనుకోండి, 2 3 6 6 4 24 అవుతుంది. లేదా ఈ 3 తీసుకున్నాం అనుకోండి, 3 5 15 15 4 60 అవుతుంది. అంటే మనకి ఏవైనా 3 సంఖ్యల లబ్ధం మనకి కనిష్ట సంఖ్య రావాలంటే మనము కనిష్టంగా ఉన్న సంఖ్యలో తీసుకోవాలి. ఓకే, సేమ్ అదే విధంగా కనిష్ట సంఖ్య రావాలంటే ఎప్పుడు? ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధం. అప్పుడు మనము ఎన్ని సంఖ్యల లబ్ధం చూడండి, ఇక్కడది 4 విభిన్న కారణాంకాల లబ్ధం ఉన్నాడు కదా, అంటే 4 కారణాంకాలు తీసుకోవాలి. ఇక్కడ మనం ఆ 4 కూడా ఏ విధంగా తీసుకోవాలంటే కనిష్టంగా ఉన్నవి తీసుకోవాలి. ఎందుకు? కనిష్టం అన్నాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు 2 3 5 7 ఇవే కదా కనిష్టం. సో 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. ఓకే, 2 3 6 6 5 30 37 210. ఓకే, దీనికి ఆన్సర్ ఎంత అవుతుందంటే 210 అవుతుంది. ఏమన్నా నేను ఒక కనిష్ట సంఖ్యను, నేను 4 విభిన్న కారణాంకాల లబ్ధాన్ని అయినా నేను ఎవరిని, నేను ఎవరంటే 210. ఓకే, దాని గురించి నాకు చెప్పుకోండి. ఓకే, ఇక్కడతో మనకి గుణిజాలు, కారణాంకాలు, ప్రధాన సంఖ్యలు, ప్రధాన కారణాంకాల లబ్ధం వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో మనము కసాగు, నెక్స్ట్ గసాబా వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.